పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన జీవితాన్ని బహుగా బలపరచాలని, జీవితం ఒక విజయవంతమైన జీవితంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మనం క్రీస్తునందు బలవంతులం అనే మాటను ధ్యానం చేస్తూ ఉన్నాం. అలా ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఉండాలి అంటే దేవునిలో ఒక స్థిరమైన పునాది వేసుకోవాలి. ఈ పునాదిని గురించి గత వారం మాట్లాడుకున్నాం. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఈ రెండిటికీ తేడా ఏంటి అంటే, క్రీస్తు యేసు వాక్యములో ఆయన చెప్పిన మాటల్లో జీవితానికి పునాది వేసుకున్న వాళ్ళు ఎలాంటి పరిస్థితి అయినా చాలా స్థిరంగా నిలబడతారు. తొణకరు, బెణకరు. కష్టాలు రాని, బాధలు రాని, హింసలు రాని, భయంకరమైన పరిస్థితులు రాని, అవన్నీ పక్కన పెడితే ఒకవేళ ఆనందకరమైన సమయం రాని, ఒక స్థిరమైన భక్తి చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకొక మాట మీకు చెప్పాలి అంటే, ఒకవేళ ఇంట్లో ఏదైనా హడావుడి అనుకోండి, పెళ్ళి అనుకోండి, గృహప్రవేశాలు అనుకోండి, బర్త్డే పార్టీస్ అనుకోండి, ఆఫీసులోనో ఏదో సెలబ్రేషన్స్ అనుకోండి, బైబిల్ చదువుతామా? ఎప్పుడూ చేసినట్టుగా 1-2 గంటలు ప్రార్థన చేస్తామా? అలా చేయగలిగితే మీ పునాది స్థిరమైన పునాది. చాలామంది బైబిల్ చదవరు. నేను తరచుగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్ళి కొడుకును పెళ్ళి కూతురును నెమ్మదిగా ఒక మాట అడుగుతాను చెవిలో. ఇవాళ బైబిల్ చదువుకున్నావా? ఇవాళ ప్రార్థన చేసావా? చాలామంది చేసామా ఆంటీ అంటారు. కొందరు మాత్రం చేయలేదంటారు. మరి నువ్వే బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఇలా వస్తే మేము దీవించినంత మాత్రాన దేవుడు దీవిస్తారా అని అడుగుతూ ఉంటాను. ఇళ్ళల్లో సరైన పునాది లేని వాళ్ళు, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు తప్పకుండా ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు చాలా వరకు తమ యొక్క బైబిల్ పఠన, ప్రార్థన పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం స్థిరంగా ఏ పరిస్థితులైనా కానివ్వండి, ఏ డ్యూటీస్ అయినా కానివ్వండి, ఎలాంటి ఒత్తిడైనా రానివ్వండి, తప్పకుండా వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని ఏమాత్రం విస్మరించరు. బండ మీద వేయబడిన అంటే దేవునిలో ఒక స్థిరమైన పునాది వేసుకునేటప్పుడు, గత వారం మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. 6వ అధ్యాయంలో మనుషులకు కనపడాలని సత్క్రియలు చేయవద్దు, దాన ధర్మాలు చేయవద్దు, మనం కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, దానాలు చేస్తూ ఉంటాం, ధర్మాలు చేస్తూ ఉంటాం. ఇవి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మైకుల్లో అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదూ,
అది మరి బైబిల్కి ఎంతవరకు సరిపడుతుంది అనేది మీకు మీరే పరీక్ష చేసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారుల్లాగా ఉండకూడదు. మనం ఒక గొప్ప ప్రార్థనా పరులమని ఎవ్వరికీ తెలియక్కర్లేదు. మనం రహస్యంగా ప్రార్థన చేసుకోవాలి. అలాగే ప్రార్థన నమూనా కూడా ప్రభువారే చెప్పారు. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. మన అక్కర్లు ప్రభువుకి తెలుసు. 6వ అధ్యాయం 32వ వచనంలో ఇవన్నీ మీకు కావాలని ప్రభువుకు తెలుసు. మనకేం కావాలో, మనకేం అవసరమో అన్నీ ప్రభువు వారికి తెలుసు. ప్రార్థనకి కూడా నమూనా చెప్పారు. ముందు మనం పరిశుద్ధతను గురించి అడగాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేం కాబట్టి మనల్ని పరిశుద్ధపరచమని అడగాలి. మన కుటుంబాలు, మనకు తెలిసిన వాళ్ళు, దైవజనులు, ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధత కొరకు మనం అడగాలి. రెండవదిగా ఆయన రాజ్యం కొరకు ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలమా లేదా? ఆయన రాజ్యానికి మనం హక్కుదారులం అయ్యామా లేదా? ఇది మనం పరీక్షించుకోవాలి. మన కుటుంబాలు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అయ్యేటట్టుగా ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత దేవుని యొక్క రాజ్య సువార్త అంతటి కొరకు, సేవకుల కొరకు, చిత్రహింసలో ఉన్న వాళ్ళ కొరకు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సువార్తీకరణ కొరకు, మీటింగ్స్ కొరకు, కాన్ఫరెన్సెస్ కొరకు, సభల కొరకు, అన్నిటి కొరకు కూడా మనం ప్రార్థన చేయవచ్చు. రేడియోల కొరకు, మీడియా ద్వారా జరుగుతున్న సేవ కొరకు, టీవీల ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయవచ్చు. అయితే ఈ మాట్లాడే వాళ్ళు తమ్మును తాము అగపరుచుకోవడం కాదు, కానీ యేసుక్రీస్తు శిలువను మాత్రమే ప్రజలకు పరిచయం చేసేవారిగా ఉండాలి. చాలామంది తమకు తామే ఏదో ఘనత తెచ్చుకుంటూ ఉంటారు. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వరు. కాబట్టి రాజ్య సువార్త కొరకు ప్రార్థన చేస్తాం. ఆయన రాజ్యము వచ్చునుగాక. మూడవదిగా దేవుని యొక్క చిత్తం మన జీవితంలో. దేవుని యొక్క చిత్తము అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన ఇష్టం. చిత్తము అంటే అర్థం మనసు. కాబట్టి ఆయన మనసు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క ఇష్టాలు మన జీవితాల్లో నెరవేర్చాలి. ఎందుకంటే మన మనసు సరైంది కాదు. పరలోకం వెళ్ళాలి అంటే ఎలాగూ అనేది ఆయన చిత్తమే మనం చేయాలి. ఆ తరువాత మన అవసరతలు చెప్పాలి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అవసరతలు చెప్పాలి. చాలామంది ప్రార్థన మొదలుపెట్టగానే వాళ్ళ అవసరతలు చెప్తూ ఉంటారు. కాదండి, ప్రతి ఒక్కదానికి ఒక నమూనా ఉంటుంది. ఒక వంట చేయాలన్నా, ఒక ఆఫీసులో వర్క్ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ప్రతి దానికి ఒక స్టెప్ తర్వాత స్టెప్ చేస్తూ ఉంటాం. ఒక వరస, ఒక క్రమం అనేది ఉంటుంది. అలాగా మనం ప్రార్థనలో కూడా జాగ్రత్తగా చేయాలి. ఆ తర్వాత మనం క్షమించవలసిన వాళ్ళను క్షమించాలి. క్షమించకుండా ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన నెరవేరదు. ప్రభువారు చెప్పారు, మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడెల్లా మీరు క్షమించవలసిన వాళ్ళని క్షమించండి అని చెప్పారు. తరువాత దేవుని యొక్క రాజ్యం, శక్తి, బలం వీటన్నిటి కొరకు ప్రార్థిస్తూ ప్రభువుని మహిమపరుస్తూ మన ప్రార్థన ముగిస్తాం. అంచేత ఇవన్నీ కూడా మనం వేసుకోవలసిన సరైన పునాదులు. ఉపవాసాన్ని గురించి కూడా చెప్పారు. అందరికీ తెలియక్కర్లేదు. రహస్యంగా ఉపవాసం చేయండి. మీకు మీరే చేయండి. ఈ రోజుల్లో చాలామంది సాయంత్రాలు
ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ దేనికి ఉపవాసం పెట్టాలో కూడా తెలియాలి. తిండి మానేయవచ్చు, తిండి ప్రాముఖ్యం కాదు, ఎలాగూ మానేస్తాం. కానీ జీవితంలో మార్పులు తెచ్చుకోవాలి. కోపాలు, ద్వేషాలు, కక్షలు, అసూయలు, స్వార్థాపేక్ష ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందు అవన్నీ కూడా బయటకు నెట్టాలి. ఇది ఒక ఆచారంలాగా కాదు, కేవలం దేవుని యొక్క ఇష్టం కొరకు, దేవుని ఆశీర్వాదాలు మనకు వచ్చేటట్టుగా మన జీవితాన్ని క్రమపరుచుకుంటూ సరైన పునాది వేసుకోవాలి. చాలామంది ఈ 40 దినాలు రాగానే ఒక అలవాటు ప్రకారంగా చేస్తూ ఉంటారు. ఎవరిని విమర్శించట్లేదు, కానీ మన యొక్క జీవితాలు, హృదయాలు ఎంతవరకు మారాయి? సిలువను ధ్యానం చేసే హక్కు మనకుందా? సిలువలో ప్రభువు వారు వేలాడి ఎందుకు ప్రాణం పెట్టారనేది అర్థం చేసుకున్నామా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ప్రేమ చేత నిండి ఉన్నామా? దేవునికి ఇష్టమైనవి ఏమన్నా ప్రేమిస్తూ ఉన్నామా? ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నామా? లోక విషయాల మీద మనసుందా? లోకాన్ని ఎంతవరకు త్యజించగలిగాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. లేకపోతే దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది మీరే చెప్పండి. ఉపవాసం చేసేటప్పుడు కూడా ఆయన యొక్క ఆనందాన్ని మనం వెతకాలి. ఆ తరువాత దేహానికి దీపం కన్నే కాబట్టి కన్ను జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. ఈ కంటితోనే వస్తాయండి పాపాలన్నీ. కాబట్టి మన కనుచూపు, మన పంచేంద్రియాలు జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఆ తర్వాత దేనిని గురించి చింతించవద్దు అన్నారు. నీకేం కావాలో నాకు తెలుసు, నేను వాటిని ఇస్తాను అన్నారు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకమన్నారు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో ఎవ్వరికి కూడా తీర్పు తీర్చవద్దు, పరిశుద్ధంగా బ్రతకాలి. మనం ఏం అడిగినా కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇరుకు ద్వారంలోకి వెళ్ళాలి, విశాలమైన మార్గంలో ప్రవేశించవద్దు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి, తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ఈ 5, 6, 7 అధ్యాయాల మీద మన జీవితాన్ని, భక్తిని కట్టుకుంటాం. ఈ దినాల్లో అబద్ధ బోధకులు చాలామంది వచ్చారు. అంచేత ఏది నిజమో ఏది అబద్ధమో తెలియటానికి బైబిల్ చాలా క్షుణ్ణంగా చదువుకోవాలి. బైబిల్ని ఎరిగి ఉండాలి. మీరు ఒకవేళ బైబిల్ చదవలేని వ్యక్తివైతే ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవటానికి దేవుడు సహాయం చేస్తారు. ఎంతోమందికి సహాయం చేశారు. నాకు తెలిసిన 2 వ్యక్తులు చదువు సంచలు లేని వాళ్ళు అనర్గళంగా బైబిల్ చదువుతారు. అది దేవుడు వారికి ఇచ్చిన, వాళ్ళు ఎంతో కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక వరం అది. తప్పుడు బోధల వైపు వెళ్ళకండి. ఇంకొక చిన్న హెచ్చరిక ఏంటి అంటే, చాలామందికి వాళ్ళ దైవజనులే గొప్ప చేస్తూ ఉంటారు. చాలా అతిశయిస్తారు, మేము పలానా చర్చికి వెళ్తున్నామని. ఏమండి, ఏ చర్చి మన పరలోకం తీసుకెళ్ళదండి. యేసు ప్రభు వారు ఒక్కరే పరలోకం తీసుకొని వెళ్తారు. ఈ దినాల్లో దైవజనుల పూజలు చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళని ఒక హీరోలుగా చూస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఒక తల్లిగా చెప్తా ఉన్నాను, అలాంటి మనసు మీకుంటే తీసేసుకోండి. మా సంఘంలో కూడా మేము ఎవ్వరినీ అలాంటి విషయాలకు ప్రోత్సహించాం. ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి ఇలాంటివి చాలా వెటకారంగా అనిపిస్తూ ఉంటాయి. ఏ పాస్టర్ ఎవరి కొరకు ప్రాణం పెట్టడు. ఏ పాస్టర్కే దిక్కు లేదు చెప్పాలి అంటే. ప్రతి ఒక్కళ్ళం ఆ సిలువ రక్తం క్రింద, ఆ దేవుని యొక్క దయ క్రింద బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలు అనేక మంది లేస్తూ ఉన్నారు, తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. దేవుని వైపు కాకుండా ఏ వ్యక్తి అయినా తన వైపు ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటే అది కూడా దోషమే.
ఏ దైవజనుడైనా దైవజనురాలైనా మనం చూపించవలసింది దేవుని వైపు, మనం చూపించవలసింది సిలువ వైపు, మనం చెప్పవలసింది రక్షణ గురించి. ఈ విషయాలు గమనించమని మనవి చేస్తూ ఉన్నాను. అంచేత తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. 2 సార్లు ప్రభువారు హెచ్చరించారు. 16వ వచనంలోను 20వ వచనంలోను. ఒక దైవజనుడు దేవునికి సంబంధించిన వ్యక్తా కాదా అనేది ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఎంత భక్తిని మనం ఎంత వెంట్రుక వాసిలాగా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత తూచా తప్పకుండా కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మనం వేసుకోవాల్సిన పునాదులు. మొట్టమొదటిగా అన్ని విషయాలకు ఈ 3 అధ్యాయాల్లో చెప్పబడిన ప్రతి అంశానికి కూడా మనం ఎంతవరకు విధేయత చూపిస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ విధేయత లేకుండా ప్రభువాని పిలవద్దు, ప్రార్థన కూడా చేయొద్దు అన్నారు. చూడండి, మన ఇళ్ళల్లో కూడా మనం చెప్పిన మాట వినని యవనస్తులు ఎవరైనా మన ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగితే ఇస్తామా? వాళ్ళు ఏదన్నా చేయమని అడిగితే చేస్తామా? నేను చేస్తాను, కానీ ముందు నువ్వు చెప్పిన మాట విను. నువ్వు సరిగ్గా స్కూల్కి వెళ్ళు, లేకపోతే నువ్వు సరిగ్గా కాలేజీకి వెళ్ళు, చెప్పింది విని జాగ్రత్తగా చదువుకో, అప్పుడు నీకేం కావాలంటే అది ఇస్తాము అంటాం. దేవుడు చెప్పిన మాటలు చాలామంది పట్టించుకోరు. అసలు జీవితం వాక్యంతో మిళితమైపోయి ఉండాలి. వాక్యం మనము కలిసిపోవాలి. ఏ పరిస్థితి వచ్చినా మనల్ని ఒక మాట హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని మాటలు వినకుండా, విధేయత చూపించకుండా ప్రార్థన చేయడానికి అసలు హక్కు ఎక్కడిది బైబిల్ ప్రకారం? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకునేవాడు, వాక్యం ఏం చెప్తుందో వినకుండా, వాక్యం ఏం చెప్తుందో చెయ్యకుండా ప్రార్థన చేసేవాడు యెహోవాకు హేయుడు, దేవుడు ఇష్టపడరు. ఇవన్నీ భయభక్తులతో మనం సమకూర్చుకోవాలి. సరి అయిన పునాది వేసుకోవాలి. క్రీస్తు యేసనే బండ మీద పునాది వేసుకోవాలి. ఆయన చెప్పిన మాటల మీద పునాది వేసుకోవాలి. ఆ పునాది వేసుకోకుండా నన్ను ప్రభువాని ఎందుకు పిలుస్తున్నావని ప్రభువారు అడుగుతూ ఉన్నారు. చాలామందికి ఆయన మాటలు పట్టించుకోరు, ఆయన చెప్పింది చెయ్యరు, కానీ అవసరతలు తీరాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అతిక్రమం చేయవార్లరా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈ మాటలు చదివినప్పుడు దేవుని సేవలోకి వచ్చిన మొదట్లో చాలా గడగడ వణికిపోయాను. అమ్మో, ఇలాంటి వాళ్ళకే స్థానం లేకపోతే ఆ తరువాత సేవలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు గతిస్తూ ఉండగా ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటి అంటే, మొట్టమొదట ఎంతో దీనంగా ప్రారంభించిన వీళ్ళు చాలామంది అనొచ్చో లేదో తెలియదు, క్షమించండి. కొందరు తమ ప్రవర్తన మార్చుకోకుండా గర్వంతో, అతిశయంతో, ప్రేమ లేని జీవితాలతో దేవుని యొక్క పరిచర్య చేయడం దేవుడు అసలు సహించరు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఒక ఇంటికి నిర్మాణానికి ఎలా పునాది వేస్తారో
అలాగా మనం కూడా భక్తి విషయానికి పునాది వేసుకోవాలి. ఈ రీతిగా మనం దేవుడు చెప్పిన ప్రతి మాట మీద మన జీవితానికి పునాది ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే మనం జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని సమస్యలు వచ్చినా, మంచైనా చెడైనా ఒక సుస్థిరమైన శ్రేష్టమైన భక్తి చేస్తాం. చాలామందికి చిన్న చిన్న సమస్యలకే జడిసిపోతూ ఉంటారు, కొన్ని బాధలకి జడిసిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే దేవునిలో స్థిరమైన విశ్వాసం లేక, దేవుని మీద ఖచ్చితంగా ఆధారపడక, దేవుని ప్రేమ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయం ఎరుగని వాళ్ళు మనుషుల యొక్క సహాయం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటి అంటే ఈ కార్యక్రమాలు మీ కొరకే కదా మాట్లాడేది, మిమ్మల్ని బలపరచాలనే కదా. చాలామంది వాక్యం వినరు, మొదలు పెట్టగానే నెంబర్ వెతుక్కుంటారు, వెంటనే ఫోన్ చేస్తారు, అమ్మ వాక్యం అంతా విని ఫోన్ చేయి అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే చాలామంది ఫోన్ నెంబర్లన్నీ రాసుకుంటూ ఉంటారు, ఇక రోజంతా వాళ్ళకి ఫోన్స్ చేస్తూ ఉంటారు కాబోలు. అప్పుడప్పుడు నాకు కూడా ఇలాగా సంభవించింది. ఒక ఆమె ఫోన్ చేసింది, ప్రార్థన చేయించుకుంది. మళ్ళా ఒక 10 నిమిషాలకి ఫోన్ వచ్చింది, అమ్మ ఇందాక చేసావు కదా నువ్వు అంటే, ఓహో మీకే చేశానా మళ్ళీ, అయితే మీరు పెట్టేయండి. ఇది నాకు వచ్చిన జవాబు. దయచేసి నేను మీకు మనవి చేసేది ఏంటి అంటే ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది. నాలాంటి వాళ్ళు 100 కొలది మీకోసం ప్రార్థన చేసినా మీ దగ్గర ఆసక్తి లేకపోతే అది పనిచేయదు. మీరు మారు మనసు పొందాలి, మీరు దేవుని మీద ఆధారపడాలి, మీరు దేవుడు చెప్పినవి చేయాలి. మేము కూడా అలా ప్రయాసపడుతున్న వాళ్ళమే. ఎప్పుడైనా ఏ పరిస్థితి వచ్చినా, ఎక్కడ ఏ విషయానికి దేవుని దగ్గర తప్పిపోయానా అని మాకు మేమే పరీక్షించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇంకొకరి మీద ఆధారపడటం మంచిదే, కానీ మీ భక్తి మీరు సరిపోవాలి. నోవహు ఓడ కట్టాడు, దేవుని మాట విని ఓడ కట్టాడు. నోవహు నిందారహితుడిగా బ్రతికాడు, నోవహు దేవునికి ఇష్టడిగా బ్రతికాడు. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా దృష్టి యందు కృప పొందాడు. 9వ వచనం, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో నడిచినవాడు. నోవహు ఓడ కట్టాడు, తన కుటుంబాన్ని లోపల చేర్చుకున్నాడు. అప్పుడప్పుడు అనుమానం వస్తూ ఉంటుంది, ఎందుకంటే హెచ్కేలు 14లో నోవహు, యోబు, దానియేలు ఈ ముగ్గురు ఉన్నా వారు తమ్మును మాత్రమే రక్షించుకుంటారు, కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షించరు అని. ఒకవేళ నోవహుకి కూతుళ్ళు కూడా ఉండి అల్లుల దగ్గర ఉండి ఉండవచ్చు. ఒకవేళ చెప్పింది చేయలేదేమో, ఇది నా ఊహ మాత్రమే సుమా, ఇదేమీ చరిత్ర కాదు. నోవహుకి అన్న తమ్ముళ్ళు లేరంటారా, అక్క చెల్లెలు లేరంటారా? నోవహు కోడళ్ళ తల్లిదండ్రుల సంగతి ఏంటి? నోవహు కుమారులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉండుంటారు. నోవహు భార్యకి సహోదరులు లేరంటారా, సహోదరీలు లేరంటారా? కానీ ఎవ్వరూ కూడా నోవహు చెప్పిన మాట వినలేదు. ఎవరు కూడా ఓడ లోపలికి రావడానికి ఇష్టపడలేదు. అప్పుడప్పుడు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆ జంతువులన్నీ 2 చొప్పున లైన్ కట్టి ఓడలోకి వెళ్తూ ఉంటే వీళ్ళు నిలబడి విచిత్రం సోద్యం చూసుంటారు, కానీ అరే జంతువులు ఎందుకు ఓడలోకి వెళ్తున్నాయి, ఏదో ప్రళయం రాబోతూ ఉంది కదా, మనం కూడా వెళ్ళొచ్చు ఓడలోకి అన్న జ్ఞానం లేకపోయింది. ఈ రోజుల్లో కూడా దేవుని రాకడా దేవుని రాకడా అని ఘోషిస్తున్నాం, మంచిదే. దేవుని రాకడ కొరకు నేను కూడా ఎదురు చూస్తున్నాను. కానీ ఎంతవరకు దేవుని మాటలు మనం నెరవేర్చాం, దేవుడు చెప్పింది చేసాం,
దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. వరదలు వచ్చాయి, వర్షాలు కురిశాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, నోవహు ఇంటి మీద కొట్టింది. కానీ నోవహు కుటుంబానికి ఏమీ అవ్వలేదు. అలాగే మన జీవితాల్లో భయంకరమైన పరిస్థితులు వస్తాయి, అల్లకల్లోలం చేసే పరిస్థితులు వస్తాయి, సవాలుతో కూడిన పరిస్థితులు వస్తాయి. సైతాను ఎవ్వరిని వదలడు. మన భక్తిని నాశనం చేయటానికి వాడు చూస్తూ ఉంటాడు. అయితే మనం క్రీస్తు యేసు అనే బండ మీద మన పునాది కట్టుకొని దేవుణ్ణి మనం కేంద్రంగా కలిగి, దేవుణ్ణి మన హృదయాల్లో కలిగి మనం జీవిస్తూ ఉండేటప్పుడు మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభువు మనతో ఉంటారు. మనం ఏ పరిస్థితి ఎదుర్కొన్నా ఆయన మన మంచి కాపరి, మనకి సహాయం చేస్తారు. దేవునిలో ఈ స్థిరమైన పునాది ఉన్నవాళ్ళు ఆత్మీయంగా చాలా బలంగా ఉంటారు. అనేకులను బలపరుస్తూ ఉంటారు, అనేకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. దేనికి భయపడవలసిన పని లేదు. దేవుడు మనకి కాపుదల, భద్రత, దేవుడే మనతో ఉన్నారు అన్న ధైర్యంతో జీవిస్తూ ఉంటారు. అలాగా సరి అయిన వాక్యం మీద పునాది వేసుకొని వాళ్ళు ఒక నిలకడైన జీవితం ఉండదు. చిన్న సమస్యలకు భయపడిపోతుంటారు, వచ్చే కష్టాలకు తట్టుకోలేకపోతున్నాం అనుకుంటారు. కొంతమంది చాలా విచిత్రంగా దేవుణ్ణి నమ్ముకున్నాక అన్ని కష్టాలే అంటారు. కష్టం బతికినంత కాలం ఉంటాయండి. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన రెండో రకమైన కష్టం వస్తుంది. మన విశ్వాసం ఎంతో పరీక్షించడానికి సైతాను మనకి కొన్ని పరీక్షలు తేవచ్చు. నేను ఎన్నో పరిస్థితుల నుండి బయటకు వచ్చిన వ్యక్తిని. చెక్కు చెదరకుండా నా దేవుడు నన్ను ఈ క్షణం వరకు కాపాడారు. దేవుడు మీ అందరినీ కూడా కాపాడటానికి ఆయన సమర్థులు. కానీ ఎప్పుడు కాపాడతారు? ఆయన మీద మనం పునాది వేసుకున్నప్పుడు, ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు మనం విధేయులుగా ఉన్నప్పుడు దేవుని యొక్క రెక్కల నీడలో మనం భద్రంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దైవమా, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభువా, మీ మీద స్థిరమైన భక్తి అనే ఆ పునాది వేసుకోవటానికి ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఎవరికి వారే ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టమని మీ పాదాలు పట్టి బ్రతిమిలాడుతూ ఈ మాటలు వినే ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసు అనే బండ మీద మీ భక్తికి పునాది వేసుకొని ఒక విజయవంతమైన జీవితం జీవించాలని మనసారా శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలం నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.